అందరికీ నమస్కారం వాజీ వార్తలకు స్వాగతం ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు ప్రజా ప్రతినిధులు ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండాలి వైసీపీ మినీ ప్లీనరీలో సూచించిన మంత్రి బొత్స సత్యనారాయణ జిల్లా స్థాయి బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలను ప్రారంభించిన కోలగట్ల క్రీడలతో ఉజ్వల భవిష్యత్తు లభిస్తుందన్న ఎమ్మెల్యే కోలగట్ల ప్రతిష్టాత్మక వైజాగ్ పట్నం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం కార్యవర్గంలో సముచిత స్థానం సాధించిన వాజీ ఛానల్ ఎండి గణపతినేడి శ్రీనివాసరావు సేవా కార్యక్రమాలతో ప్రారంభమైన కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి జన్మదిన వేడుకలు స్వచ్ఛంద రక్తదాన శిబిరంలో పెద్ద ఎత్తున పాల్గొన్న తెలుగు తమ్ముళ్లు అభిమానులు ఇప్పుడు పూర్తి వివరాలను పరిశీలిద్దాం విజయనగరం జిల్లా బొండపల్లి మండలం కొట్లం గ్రామంలో గజపతి నగరం నియోజకవర్గం స్థాయి మినీ ప్లీనరీ సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి నియోజకవర్గంలోని దత్తిరాజేరు గజపతి నగరం బొండపల్లి గంట్యాడ జామి మండలాల నుంచి పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు హాజరయ్యారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పాల్గొని మాట్లాడారు గ్రామాల్లోని ప్రజాప్రతినిధులు ప్రజలకు అందుబాటులో ఉంటూ గ్రామాల్లోని మౌలిక వసతుల కల్పనకు కృషి చేయాలన్నారు ప్రజలకు ఏ అవసరం వచ్చినా అందుబాటులో వైఎస్ఆర్సీపీ నాయకులు ఉండాలని చెప్పారు అలా ఉంటేనే పార్టీ బలంగా ఉంటుందని అన్నారు విద్యాభివృద్ధికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తుందని ప్రతి మండలంలో జూనియర్ కాలేజీలు ఏర్పాటు చేశామని తెలిపారు అదేవిధంగా గజపతి నగరం నియోజకవర్గం పరిధిలో గిరిజన యూనివర్సిటీ పనులు ప్రారంభించామని అన్నారు గత ప్రభుత్వంలో ప్రభుత్వ స్కూళ్లలో కాలేజీలలో 32% చదివేవారని దానిని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 68% తీసుకొచ్చామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ ఎమ్మెల్యే బొత్స అప్పల్ నర్సయ్యతో పాటు నియోజకవర్గంలోని అన్ని మండలాలకు చెందిన సర్పంచ్లు ఎంపీటీసీలు ఎంపీపీలు జెడ్పీటీసీలు తదితరులు పాల్గొన్నారు కుటుంబాలు ఆర్థికంగా పైకి రావాలన్నా ఒక మంచి ముందు చూపుతో ఆలోచన చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అందుకే ప్రతి కుటుంబంలో ప్రతి పిల్లవాడు చదువుకోవాలి ప్రతి కుటుంబం కూడా ఆర్థికంగా పైకి రావాలి అని ఆలోచనతో ఈరోజు విద్యకి పెద్దపీట వేస్తాం ఆర్థికంగా పైకి రావడానికి ఆసరా అమ్మఒడి చేయూత ఇంకా ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు శ్రీకారం చుట్టాం మీ మనసులో ఏముందో మీరు ఏ పని చేస్తే మీ ఊరు బాగుపడతారని మీరు కోరుకుంటున్నారో ఆ కార్యక్రమం చేయడమే మా తాలూకు కర్తవ్యం తప్పకుండా ఆ కార్యక్రమంలో మేము ఉంటాం ఏదో వేదిక మీద చెప్పి మీరు పాల్పోయే మనుషులు కాదు 24 గంటకి ప్రతిసారి కూడా మీతో అమాయకంగా ఉంటుంది మనుషులు మేము ఎక్కడో ఊరు వేస్తాం లేదా ఇంటి ముందు వచ్చి మీరు వచ్చేప్పుడు వచ్చి గెంటుకు వచ్చి మీరు కుక్కలు అడ్డు పెట్టి తాళాలు వేసుకుని కూర్చునే తత్వం మాకు కాదు కాబట్టి ఎప్పుడు కూడా ఇదే రకంగా ఎంతకంటే భిన్నగా ఎంతకంటే కన్సిడెంట్ గా ఇంకా బలంగా ఈ పార్టీ ఉండాలి అందులో మీ ఊళ్ళో మీకు తెలుసు ఈ ఊళ్ళో రోడ్లు లేదంటే రోడ్డు వేసామా లేదా నీరు లేదంటే నీరు ఇచ్చామా లేదా బడి లేదంటే బడి ఉందా లేదా లేదు నా పెన్షన్ వచ్చిందా లేదా లేదా అమ్మఒడి ఇచ్చామంటే అమ్మఒడి వచ్చిందా లేదా హాస్పిటల్ అంటే హాస్పిటల్ ఉందా లేదా లేదా ఇన్సూరెన్స్ ఇచ్చామంటే వచ్చిందా లేదా లేదా మీకు వచ్చి ఆధార్ ఇచ్చామంటే నాకు డబ్బు అవుతుందా లేదా అనే విషయం గ్రామాల్లో గర్వానికి తెలుసు క్రీడాకారులు చూపిన ప్రతిభ ఆధారంగా ఉద్యోగ అవకాశాలలో 2% రిజర్వేషన్ను రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తోందని శాసనసభ్యులు కోలగట్ల వీరభద్రస్వామి పేర్కొన్నారు ఇండోర్ స్టేడియంలో బాలబాలికలకు జిల్లా స్థాయి బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలను ఆయన ప్రారంభించారు జ్యోతి ప్రజ్వలన చేసి ఎమ్మెల్యే కోలగట్ల మాట్లాడుతూ రాష్ట్రంలో క్రీడల ప్రోత్సాహానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు ఉత్తమ ప్రతిభ కనబరిచి జాతీయ అంతర్జాతీయ పోటీలలో పాల్గొనాలని క్రీడాకారులను ప్రోత్సహించారు
క్రీడలు శారీరక మానసిక ఉల్లాసానికి దోహదపడతాయని చెప్పారు. ఇండోర్ స్టేడియంలో 20 లక్షల రూపాయలతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. క్రీడాకారుల ప్రోత్సాహం కోసం ఎల్లప్పుడూ ముందుంటామని స్పష్టం చేశారు. నగర మేయర్ విజయలక్ష్మి మాట్లాడుతూ విద్యతో పాటు క్రీడలలో కూడా పిల్లలను ప్రోత్సహించాలని తల్లిదండ్రులను కోరారు. ఎస్కోటా వైస్ ఎంపీపీ ఇందుకూరి సుధారాణి మాట్లాడుతూ క్రీడలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి మంచి అవకాశాలుంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో నగర బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ విఎస్ ప్రసాద్, కుసుమ్ బచ్చన్, వైసీపీ నగర అధ్యక్షులు ఆసపు వేణు తదితరులు పాల్గొన్నారు. భవిష్యత్తు చాలా బాగుంది. తల్లిదండ్రులు ఏ ఆశలతో అయితే వీళ్ళు ఈ ఆటలకు తీసుకొచ్చేలా వాళ్ళ ఆశలు నెరవేరాలని కోరుకుంటున్నాను. ఇలాగే మన విజయనగరంలోని ఏ రాజు స్టేడియంలోని ఎక్కడైనా సరే పిల్లలకు ఆటలు ఆడేటప్పుడు మంచి బలమైన భోజనం ఉండాలనే ఉద్దేశంతో ఎక్కడ ఏ క్రీడలు జరిగినా సరే మన స్థానిక అన్నయ్య గారు సొంత ఖర్చులతో ఎప్పుడు కూడా అందరికీ భోజన సదుపాయాలు వచ్చిన పిల్లలతో పాటు పేరెంట్స్కి కూడా పెట్టిస్తుంటారు. ఇలాగే ఎప్పుడు కూడా మన విజయనగరాన్ని విద్యతో పాటు ఆటల్లో కూడా ముందుండాలనే ఉద్దేశంతో వారి ఆశయాలకు అనుగుణంగా సకల సదుపాయాలు వచ్చిన వారందరికీ కల్పిస్తూ మన విజయనగరానికి మీరందరూ కూడా బాగా ఆడి మంచి పేరు ప్రఖ్యాతులు తేవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నాకు ఈ అవకాశం వారందరికీ మరొకసారి నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో అన్ని రంగాలు అభివృద్ధి చెందాలని, అన్ని రంగాలకి బాసటగా నిలబడాలని ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో భాగంగా క్రీడా రంగానికి కూడా తగిన ప్రోత్సాహిస్తూ క్రీడల్లో రాణించిన వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగాల్లో 2% రిజర్వేషన్ని అమలు చేస్తున్న ముఖ్యమంత్రిగా మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకోవాలి. ఇటీవల కాలంలో అనేక మందికి ఈ క్రీడా కోటాలో ఉద్యోగాలు రావటం మనకు తెలుసు. పిల్లలు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే అది ఎక్స్ట్రా ఎసెట్గా ఉంటుందనేది కూడా తెలియజేసుకుంటూ ఇప్పుడే చెప్పారు, ఈ క్రీడలు అనేది శారీరక ఆరోగ్యానికే కాక మానసిక ఆరోగ్యానికి కూడా ఉపయోగపడుతుంది. ఏ రంగానైనా సపోర్ట్ చేయాలనే ఆలోచనతో ఈ శాసనసభ నియోజకవర్గంలో ఎవరు ఏ కార్యక్రమం చేసినా వెన్నంటి మేము ఉంటున్నామని తెలియజేస్తూ అత్యంత ప్రతిష్టాత్మకమైన వైజాగ్ పట్నం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ వారి ఎక్సలెన్స్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం నగరంలో నిన్న రాత్రి ఒక స్టార్ హోటల్లో అత్యంత వైభవంగా నిర్వహించారు. అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమానికి ముందుగా వీసీసీఐ నూతన కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలను స్వీకరించారు. వీసీసీఐ అధ్యక్షులుగా ఆర్ సతీష్, ఉపాధ్యక్షులుగా ఆర్వి కృష్ణకుమార్, సెక్రటరీగా డొనాల్డ్ విలియమ్స్, కోశాధికారిగా ఎం సుదర్శన్ స్వామి, కార్యవర్గ సభ్యులుగా ధర్మేంద్ర వర్మ, వాజీ ఛానల్ మేనేజింగ్ డైరెక్టర్ గణపతినేడి శ్రీనివాసరావు, జి వెంకటకృష్ణ, అనిల్ బెజవాడ, పవన్ కుమార్, టిఎస్ వర్మ, గ్రంథి రాజేష్, జి కృష్ణమోహన్, పి రాజేష్, రియాజ్ ఖాన్లు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ఎల్కో సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వనిత డాట్ల ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కరోనా సమయంలో జిల్లాలో విశేష సేవలందించిన సిఎంఆర్ సంస్థల అధినేత మావూరి వెంకటరమణ, దసపల్లా హోటల్స్ అధినేత రాఘవేంద్రరావు, వైభవ్ సంస్థల అధినేత మల్లిక, అడిషనల్ డిఎంఓ డాక్టర్ పివి సుధాకర్, జీవీఎంసీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శాస్త్రి, సీతమ్మధార ఎంఆర్ఓ జ్ఞానవేణి సహా పలువురికి అవార్డులు ప్రదానం చేసి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి వనిత మాట్లాడుతూ కరోనా క్లిష్ట సమయంలో జిల్లాలో విశేష సేవలు అందించిన ప్రముఖులను ది వైజాగ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో సన్మానించడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు. మహిళా సాధికారతకు సైతం వీసీసీఐ చేస్తున్న కృషి స్ఫూర్తిదాయకంగా ఉందని పేర్కొన్నారు. నిర్వాహకులు మాట్లాడుతూ వీసీసీఐ నిరంతరం సమాజ సేవకు పాటుపడుతుందని, పరిశ్రమల అభివృద్ధి, ఛాంబర్ పటిష్టత 2 కళ్లుగా భావించి తాము ముందుకు వెళ్తున్నామని వివరించారు. అవార్డు గ్రహీతలు మాట్లాడుతూ కోవిడ్ సమయంలో తాము చేసిన సేవలను గుర్తించి ప్రతిష్టాత్మక అవార్డులను ప్రదానం చేయడం తమ బాధ్యతను మరింత పెంచిందని పేర్కొన్నారు. On its own through Women's Wing and Youth Wing did a lot of service by way of donations and distributions, where all our members have come forward spontaneously. Now presently we have now limited our awards to few of the industries
and we are now considering the rewards where during the COVID 2 years of the period where people have done a human service to the society. Congratulate all the recipients of the awards today and have a nice time. Thank you very much. బిజినెస్ విషయంలోనే కాకుండా ప్రతిసారి ప్రజలకు ఏదైనా ఇబ్బంది జరిగినా ఏది జరిగినా మేము ముందుకొచ్చి లైక్ ప్రాపర్టీ ట్యాక్స్లు పెరిగినప్పుడు గవర్నమెంట్కి రిప్రజెంట్ చేసాం. మా తరపునే కాకుండా అంటే ఇండస్ట్రీస్కి చాలా పెరిగిపోయింది ఇది ట్యాక్సెస్, దాంతోపాటు ప్రజలకు కూడా పెరిగింది కాబట్టి చాలా వాళ్ళందరికీ మీటింగ్ కొద్దిగా కోఆర్డినేట్ చేసి అందరినీ కొద్దిగా ఎడ్యుకేట్ చేసి గవర్నమెంట్తో కూడా రిప్రజెంటేషన్స్ చేసి ట్రై చేశాము. అలాగే ఎప్పుడైతే ప్రజలకు కానీ లేకపోతే బిజినెస్ పీపుల్కి కానీ లేకపోతే ఇండస్ట్రీస్కి కానీ ఏదైనా ఏ ప్రాబ్లం వచ్చినా వీ ఆల్వేస్ ట్రై టు టేకప్ విత్ ద గవర్నమెంట్ అండ్ ట్రై టు రిజాల్వ్ చేయలేము అన్నది మన చేతిలో లేదు, కానీ మేము రిప్రజెంట్ చేసి కొన్ని అయితే సాధించాం. ఈ ఛాంబర్ ఆఫ్ కామర్స్ 91 ఏళ్ళు అయింది, దట్సన్స్లో ఉంది. అండ్ వీఆర్ వెరీ 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 స్ట్రాంగ్ అండ్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ బిజినెస్ ఆర్గనైజేషన్ ఇన్ దిస్ 3 districts. And our team is going to continue to do the same service to the business community of Visakhapatnam. Thank you. I find many friends, some of them are my students too. I am happy to find them back. I thank the committee, especially Malik, for making me to be a part of this process of finalizing or selecting 6 out of 42 applicants. The excellency is achieving more than what is expected. So these people who are getting these awards, excellence awards, are the people who have achieved more than anticipated by them and expected by the society. ఈ రోజు విశాఖపట్నం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధికారులని ప్రత్యేకంగా కోవిడ్ సందర్భంగా పనిచేసినందుకు గాను అవార్డు ఇవ్వటం చాలా ఆనందంగా ఉంది. వాళ్ళ బిజినెస్లు మేము స్టాప్ చేసాం, వాళ్ళ బిజినెస్ని కంట్రోల్ చేసాం, అయినా కూడా వాళ్ళు ఆపి వాళ్ళు ఎంతో డొనేట్ చేశారు. చారిటీ, గ్లౌస్, మాస్క్, శానిటైజర్స్, ఇవి కాకుండా క్లోత్స్, ఫుడ్ ప్యాకెట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఎంతో సోషల్ సర్వీస్ చేసినందుకు ఈ సందర్భంగా వైజాగ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. మా సర్వీస్ కన్నా వాళ్ళ సర్వీస్ ఎక్కువ చేశారని నా అభిప్రాయం. పాండమిక్ స్టార్ట్ అయిన తర్వాత అసలు ఫస్ట్ నుంచే మేము చాలా ఇన్వాల్వ్ అయ్యాం ఇందులో. చాలామంది నా మండలంలోనే ఎన్ఆర్ఐస్ ఇంచుమించుగా 8,000 మంది ఎన్ఆర్ఐస్ వైజాగ్ రావడం జరిగింది. వాళ్ళు కూడా అక్కడ చాలా టెన్షన్లో ఉండి ఇంకా నేటివ్ ప్లేస్కి వచ్చేసేయాలనే టెన్షన్లో మన వైజాగ్ వచ్చారు. వాళ్ళని ఐడెంటిఫై చేయడం దగ్గర నుంచి ఈ జర్నీ అంతా మొదలైంది. వాళ్ళని ఐడెంటిఫై చేయడం, 15 days వాళ్ళు ఇంట్లోనే ఉండేలాగా చర్యలు తీసుకోవడం, అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి తర్వాత అలా పాండమిక్ సీరియస్ అయినప్పుడు 7 కంటైన్మెంట్ జోన్స్ నా మండలంలో ఏర్పాటు చేయడం జరిగింది. 7 కంటైన్మెంట్ జోన్స్లో కూడా ఎవరిని కదలనివ్వకుండా, ఎక్కడ వైడ్ స్ప్రెడ్ అవ్వకుండా కంట్రోల్ చేయడం కోసం వాళ్ళకి అన్ని ఫుడ్, అన్ని గ్రోసరీస్ అన్నీ సప్లై చేయడం అన్నీ చేశాము. అలాగే ఈ పాండమిక్లో చాలా బీపీఎల్ నుంచి వచ్చిన వాళ్ళు చాలా అసలు బయట పనులు లేక ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటే ఈ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రియలిస్ట్ వాళ్ళ కోఆర్డినేషన్తో ప్రొటెక్టివ్గా ఉండేలాగా చర్యలు తీసుకోవడం జరిగింది. ఇది ఒక మంచి ఆపర్చునిటీ అనుకుంటున్నా. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. ఇలాంటి అవకాశం మాకు వచ్చినందుకు నిజంగా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. థ్యాంక్స్ ఫర్ ద ఛాంబర్ ఆఫ్ కామర్స్. కోవిడ్ టైంలో ఏ కంపెనీ అయితే బాగా ప్రజలకి, కమ్యూనిటీకి బాగా సహాయం చేశారో, అలాగే వాళ్ళ ఓన్ పర్ఫార్మెన్స్ బాగా ఇంప్రూవ్ చేసుకొని ఎంప్లాయీస్కి శాలరీస్ ఆన్ టైం ఇవ్వటం కానీ, లేకపోతే బిజినెస్ ఇంప్రూవ్ చేయటానికి వాళ్ళు చేసే ఇనిషియేటివ్స్ కానీ గుర్తించి వాళ్ళకి అవార్డ్స్ ఇవ్వటం జరిగింది. చాలా కేటగిరీస్లో చాలా మంచి అవార్డ్స్ గెలుచుకున్నారు చాలా కంపెనీస్. అలాగే ఇండివిజువల్స్ కూడా చాలా వాళ్ళు కమ్యూనిటీ సర్వీస్, కోవిడ్లో చేసిన కమ్యూనిటీ సర్వీస్, నర్సింగ్లో కానీ, కమ్యూనిటీ సర్వీస్లో కానీ, లేకపోతే మీ మున్సిపల్ కార్పొరేషన్ తరపు నుంచి, సో చాలా వ్యక్తులను అలాగా గుర్తించారు.
చాలా ప్రోయాక్టివ్గా అనిపించిందండి చేంబర్ ఆఫ్ కామర్స్. ఏంటంటే వాళ్ళు సమాజంలో ఏం జరుగుతుంది గుర్తించి ముందు చూపుతోటి ముందుకొచ్చే చాలా ఇనిషియేటివ్స్ ముందు, అంటే గవర్నమెంట్ వాళ్ళని అడగక ముందే వచ్చి సహాయం చేయటం, అలాగే చాలా ఫండ్స్ కలెక్ట్ చేయటం, చాలా సామాన్లు ఫుడ్ ఐటమ్స్ కానీ లేకపోతే క్లోదింగ్ ఐటమ్స్ కానీ అండర్ ప్రివిలేజ్డ్ పీపుల్కి సహాయం ఇవ్వటం, అలాగే ఐ థింక్ ఆల్సో మైగ్రెంట్ వర్కర్స్లో విషయంలో కూడా వాళ్ళకి హెల్ప్ చేయటం జరిగింది. సో ఇవన్నీ చూస్తూ ఉంటే మేనేజ్మెంట్ అండ్ ఆఫీస్ బేరర్స్ ఆఫ్ ది చేంబర్ ఆఫ్ కామర్స్ చాలా ప్రోయాక్టివ్ అండ్ they understand what is happening in society and doing their level best to help them out. ఈ విశాఖపట్నం చేంబర్ ఆఫ్ కామర్స్కి ఒక విమెన్స్ వింగ్ ఉందండి. దానికి ఐ థింక్ 40 మంది మెంబర్షిప్ ఉన్నారు. ఈచ్ మహిళ అందులో ఒక ఆంటర్ప్రెన్యూర్ కాకుండా వాళ్ళ కంపెనీస్ నడుపుకుంటూ ఫ్యామిలీస్ని కూడా చూసుకుంటూ చాలా మల్టీ టాస్కింగ్ చేస్తున్నారు. అండ్ ఇవన్నీ చూస్తూ ఉంటే చాలా గర్వంగా అనిపిస్తుంది దట్ మన సిటీలోనే ఎంత చాలా ప్రోయాక్టివ్ విమెన్ ఉంటున్నారని. వాళ్ళు ఏంటంటే అందరూ కమ్యూనిటీలో ఒక రోల్ మోడల్స్ కింద ఉంటారు. ఐ థింక్ మోర్ విజిబిలిటీ రావాలి. ప్రాబబ్లీ మీ మీడియాను కూడా ఏంటంటే ఈ ప్రతి మహిళను కూడా కొంచెం మీరు విజిబిలిటీ తీసుకురాగలిగితే వీళ్ళు రోల్ మోడల్స్ కింద అయ్యి మోర్ విమెన్ వాళ్ళని చూసి ముందుకు వస్తారు, ఎస్పెషలీ మన ఆంటర్ప్రెన్యూరియల్ రంగంలోని. విజయనగరాన్ని ప్లాస్టిక్ రహిత నగరంగా తీర్చిదిద్దే ప్రక్రియలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని నగరపాలక సంస్థ అసిస్టెంట్ సిటీ ప్లానర్ అమ్మాజీరావు స్పష్టం చేశారు. ఈరోజు సాయంత్రం నగరంలోని ప్రత్యేక బృందాలతో ప్లాస్టిక్ విక్రయ దుకాణాల వద్దకు వెళ్లి ప్లాస్టిక్ వస్తువుల విక్రయాలను నియంత్రించాలని అవగాహన కల్పించారు. జూలై 1 నుండి ప్లాస్టిక్ విక్రయాలపై కఠినంగా వ్యవహరించనున్న నేపథ్యంలో ప్రజలను కూడా చైతన్యపరుస్తున్నట్లు చెప్పారు. 75 మైక్రాన్ల కన్నా తక్కువ మందం ఉన్న ప్లాస్టిక్ వస్తువులను విక్రయించరాదని దుకాణదారులకు చెప్పారు. ముందుగా ప్లకార్డులు ప్రదర్శిస్తూ అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఏసీపీ అమ్మాజీరావు మాట్లాడుతూ ప్లాస్టిక్ నిషేధంపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందన్నారు. నిషేధించిన ప్లాస్టిక్ వస్తువులుగా క్యాండీ, ఇయర్ బడ్స్, ఐస్ క్రీమ్ కోసం వాడే ప్లాస్టిక్ పుల్లలు, ప్లాస్టిక్ ప్లేట్లు, గ్లాసులు, ప్లాస్టిక్ స్వీట్ బాక్సులు వంటి 16 రకాల వస్తువులపై నిషేధం విధించిందన్నారు. ఈ పరిస్థితుల్లో నిషేధిత వస్తువులు విక్రయించిన వారిపై తగు చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీపీఓ శ్రీలక్ష్మి, పారిశుద్ధ్య పర్యవేక్షకులు బాలకృష్ణ, అంజిబాబు, శేఖర్, సిబ్బంది, కార్యదర్శులు పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్లో భాగంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని నిషేధించబడిందండి. ఈ సందర్భంగా విజయనగరం నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న అంతమంది ప్లాస్టిక్ వ్యాపారస్తులతో మీటింగ్లు నిర్వహించడం జరిగింది. ఈ మీటింగ్లకు విజయనగరం నగరపాలక సంస్థలో ఉన్న అంతమంది హోల్సేల్ వ్యాపారస్తులు, ప్లాస్టిక్ వ్యాపారస్తులు హాజరవడం జరిగింది. ఈ సందర్భంగా వారు కూడా వాళ్ళ ఆమోదాన్ని తెలిపి ఉన్నారు. ఈ సందర్భంగా మేము నగరపాలక సంస్థల ముఖ్య కూడలైన గంటస్తంభం నుంచి కనికపడేసి గుడి వరకు కూడాను ప్రజలకు అవగాహన కల్పించే ఉద్దేశంతో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడితే ఏ రకమైన అనర్థాలు జరుగుతాయి, దీనివల్ల మన గ్రౌండ్ లెవెల్ వాటర్ ఏమారకు తగ్గిపోతుంది, అలాగే ప్రజలకు ఎన్ని రకాలైన క్యాన్సర్స్ వస్తుంటాయి అనే ఉద్దేశంతో ఈరోజు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అలాగే మన గంటస్తంభం దగ్గర నుంచి కనికా పరమేశ్వర గుడి వరకు ఉన్న మీ మెయిన్ జంక్షన్లో ఉన్న హోల్సేల్ వ్యాపారస్తులందరూ కూడా మరొకసారి మేము విన్నవించాం. రేపు జూలై 1 నుంచి కూడా ఏ రకమైన సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడదని, ఆ విధంగా మన రాష్ట్ర ప్రభుత్వానికి మరియు నగరపాలక సంస్థలు సహకరించమని కోరాం. సో ఈ సందర్భంగా జూలై 1 తర్వాత ప్రతి షాప్కి వెళ్ళి మేము సోదాలు నిర్వహించడం జరుగుతుందండి. ఆ సోదాలు ఏమైనా 100 మైక్రాన్స్ లోపు ప్లాస్టిక్ దొరికినా మా అధికారుల ఆదేశాల మేరకు మేము ముందుకు వెళ్దాం. సేవా కార్యక్రమాలకు మించి సంతృప్తి మరెందులోనూ దొరకదని, భవిష్యత్ తరాలు నేటి తరాలను స్ఫూర్తిగా తీసుకుని మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని కేంద్ర మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు పూసపాటి అశోక్ గజపతిరాజు అభిప్రాయం వ్యక్తం చేశారు. అశోక్ జన్మదిన వేడుకలలో భాగంగా ఈరోజు స్థానిక అశోక్ బంగ్లాలో ఏర్పాటు చేసిన స్వచ్ఛంద మెగా రక్తదాన శిబిరానికి విశేష స్పందన లభించింది. అభిమానులు, నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు ఇలా వందల సంఖ్యలో అశోక్ బంగ్లాకు చేరుకుని స్వచ్ఛందంగా రక్తాన్ని దానమిచ్చారు. అనంతరం అశోక్ గజపతిరాజు
అనంతరాజ్ని కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అశోక్ మీడియాతో మాట్లాడుతూ ఇంతమంది యువత తన జన్మదినం సందర్భంగా సామాజిక సేవా కార్యక్రమంలో పాల్గొనడం ఆనందాన్ని అందించిందన్నారు. ఇంతకంటే విలువైన బహుమతి ఇంకేముంటుందని ఆనందం వ్యక్తం చేశారు. ఇదే స్ఫూర్తితో యువత పలు సేవా కార్యక్రమాలను నిర్వహించాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. తన జన్మదిన వేడుకలను ఇంతలా సేవా కార్యక్రమాలతో నిర్వహించిన పార్టీ నాయకులకు కార్యకర్తలకు ధన్యవాదాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు మాజీ మున్సిపల్ చైర్మన్ కనకల మురళీమోహన్, పార్టీ నగర అధ్యక్షుడు కర్రోతు నరసింహరావు, కార్యదర్శి ప్రసాదుల వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. నాకు చాలా సంతోషదాయకమైన విషయం. టెక్నీషియన్స్, డాక్టర్లు, అసలు మోటివేట్ చేసిన పెద్దలందరూ, మీ ప్రెస్ వాళ్ళతో సహా, ఎందుకంటే మోటివేషన్లో మీరు కూడా భాగం కనుక ఆ మోటివేషన్ చేసిన వాళ్ళ నుంచి మొత్తం అందరు టీం వర్క్గా పనిచేసింది. ఇది రావడం నాకు ఎంతో సంతోషం పెంచుతా ఉంది. నాకు ప్రత్యేకంగానే ఆనందం ఏంటంటే నా పుట్టినరోజు రేపు, అది మోటివేటింగ్ ఫ్యాక్టర్గా ఉంచుకొని ఇతరుల కోసం పని చేసేవాళ్ళు చేయడం, రక్తాన్ని దానం చేయడంతో పాటు అది కలెక్షన్ చేయడం, ఇది కన్సర్న్ బ్లడ్ వర్క్, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ చేయడము నాకైతే వ్యక్తిగతంగా దీనికంటే బెటర్ బహుమతి ఏమి ఉండదని నేను అనుకుంటా ఉన్నాను. పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ వి విద్యాసాగర్ నాయుడు ఆదేశాల మేరకు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అదనపు ఎస్పీ దిలీప్ కుమార్ ఆధ్వర్యంలో ఈరోజు ప్రపంచ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా పార్వతీపురం మున్సిపాలిటీ పరిధిలో భాస్కర్ డిగ్రీ కళాశాలలో మత్తు పదార్థాల వలన కలిగే అనర్థాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్యంగా యువకులు, విద్యార్థులు డ్రగ్స్ కి దూరంగా ఉండి అలాగే కేసులలో ఇరుక్కుని జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో పార్వతీపురం మండలం తహసీల్దార్ రమణ, భాస్కర్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ రవిశాస్త్రి, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఇన్స్పెక్టర్ ఎల్ ఉపేంద్ర, సబ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, కళాశాల విద్యార్థులు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. చెప్పారు మూవీస్ మీద ఉన్నటువంటి ఇంపాక్ట్, మన మైండ్లో ఎంత మూవీస్ మీద ఉన్న ఇంపాక్ట్ ఏదైనా మనందరికీ తెలుసు. ఒక సెలబ్రిటీ స్టేటస్లో ఉంటూ మూవీస్లో నుంచి మనం చెప్పిన ఇన్ఫర్మేషన్ని అది మంచి చెడు అనేది గ్రహించడం అనేది మన పరిపక్వతకి ఒక నాందిగా ఉంటుంది. ఇప్పుడు చాలా సినిమాలు ఈ డ్రగ్ అబ్యూస్ మీద చూస్తుంటారు, స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు కూడా. క్లైమాక్స్కి వచ్చేసరికి మీరు అబ్జర్వ్ చేయండి, ఫస్ట్లో ఎంత తప్పుని ప్రొజెక్ట్ చేసినా కానీ లాస్ట్కి న్యాయమే గెలుస్తుంది. బేసికల్గా ఒక కాన్సెప్ట్ ఏ మూవీ అయినా టీము స్టార్టింగ్లో ఎంత విలన్ హైట్లో ఉన్నా లాస్ట్కి ఆ డ్రగ్స్ గురించి ఎవరైతే స్టూడెంట్స్ అందరూ అలవాటు పడి ఉంటారో లాస్ట్కి వాళ్ళు పక్కనమే జరుగుతుంది, తర్వాత వాళ్ళు రియలైజ్ అవుతారు. అదేవిధంగా మన మూవీలో ఉన్న స్టార్టింగ్ పాయింట్ చూసి దాన్ని ఒక స్టైల్గానో లేకపోతే పబ్ కల్చర్కి అలవాటు పడో లేకపోతే ఫ్రెండ్స్తో తిరగాలనో లేకపోతే ఈ విధంగా ఉన్నటువంటి మైండ్ సెట్ కాకుండా దానిలో ఉన్నటువంటి గుడ్ క్వాలిటీస్ని తీసుకొని. వాజీ వార్తల్లో ఇప్పుడు కాసేపు విరామం.
వెల్కమ్ బ్యాక్. సమాజ హితం కోరేదే సాహిత్యమని కథా సంవిధాన చక్రవర్తి రావి ఎన్ అవధాని అన్నారు. ఈరోజు విశ్వవాణి బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య సంయుక్తంగా నిర్వహించిన రావి ఎన్ అవధాని రచించిన గ్రంథావిష్కరణ మహోత్సవంలో పాల్గొని మాట్లాడుతూ మంచి పుస్తకాలు దిక్సూచిగా పనిచేస్తాయని, నైతిక సామాజిక విలువలను పెంపొందిస్తాయని, ఆత్మీయత అనుబంధాలను ప్రతిబింబించేస్తాయని అన్నారు. డాక్టర్ డివి శ్రీకాంత్ సభాధ్యక్షత వహించిన ఈ కార్యక్రమాన్ని భోగరాజు బాబూజీ జ్యోతి ప్రజ్వలనం చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా రావి ఎన్ అవధాని రాసిన సూర్యమణి అనే పుస్తకాన్ని, జెడ్పీటీసీ వాకాడ శ్రీనివాసరావు ఆత్మీయతలు అనుబంధాలు అనే పుస్తకాన్ని తెలుగు భాషా పరిరక్షణ సమితి అధ్యక్షులు సముద్రాల గురుప్రసాద్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గురుప్రసాద్ మాట్లాడుతూ 1951లో రచనా ప్రస్థానాన్ని ప్రారంభించి 70 ఏళ్లకు పైగా సాహితీ సేద్యం చేస్తున్న అవధాని నేటి యువతరానికి స్ఫూర్తి ప్రదాత అన్నారు. సూర్యమణి పుస్తకాన్ని డాక్టర్ జక్కు రామకృష్ణ సమీక్ష చేయగా, ఆత్మీయతలు అనుబంధాలు పుస్తకాన్ని పివిఎస్ఎల్ శ్రీరామ్మూర్తి సమీక్షించారు. డాక్టర్ శశికళ రచయిత పరిచయాన్ని చేశారు. భరద్వాజ చక్రవర్తి ఆహ్వానం పలుకగా టిఎస్ ప్రకాష్ రావు వందన సమర్పణ చేశారు. ఇక్కడ సంవిధాన చక్రవర్తి శ్రీ రావి నరసింహ అవధాని గారి 2 నవలలు ఇవాళ ఆవిష్కరణ జరుగుతున్నది. అవధాని గారు అందరికీ సుపరిచితులే. గత 70 ఏళ్లకి పైగా ఆయన ఈ రచనా వ్యాసంగాన్ని కొనసాగిస్తున్నారు. ఇంకా ముందు కూడా కొనసాగించేయడానికి ఆయనకి తగ్గ ఉత్సాహం, ఆరోగ్యం కూడా ఉన్నాయి. ఈ మధ్యనే 1 సంవత్సరన్నర 2 సంవత్సరాల క్రితం విప్రవాణి ఆధ్వర్యంలో అవధాని గారి సాహితీ సప్తతి ఉత్సవం నిర్వహించగలిచాం. అలాగే ముందు కూడా అవధాని గారి సాహితీ శతాబ్ది 100 సంవత్సరాలు, ఆయన సాహితీ ప్రస్థానంలో 100 సంవత్సరాలు పూర్తి చేసుకునే శుభ సందర్భంలో మేము మళ్ళీ మంచి ఉత్సవాన్ని జరపడానికి నిశ్చయించాం. అది జరపగలమని మా ప్రగాఢ నమ్మకం కూడా. నేడు 2 పుస్తకాలు ఆయనవి ఆవిష్కరింపబడుతున్నాయి. దానికే ఈ సభని నిర్వహిస్తున్నాం. చాలామంది వచ్చి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారు. ప్రతిపక్ష నాయకులు వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని బొబ్బిలి ఎమ్మెల్యే వెంకట చిన్నప్పల నాయుడు ప్రతిపక్ష నాయకులకు సూచించారు. ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అన్నా క్యాంటీన్ గురించి, అమ్మఒడి పథకం గురించి, అదేవిధంగా పోలీసుల కేసుల గురించి మాట్లాడేటప్పుడు ప్రతిపక్ష నాయకులు వాస్తవాలను తెలుసుకుని మాట్లాడాలని బొబ్బిలి శాసనసభ్యులు శంబంగి వెంకట చిన్నప్పల నాయుడు సలహా ఇచ్చారు. గత ప్రభుత్వంలో మంత్రిగా చేసిన వ్యక్తి అమ్మఒడి పథకానికి, ఫీజు రియంబర్స్మెంట్కి మధ్య తేడా తెలుసుకోకపోవడం చాలా విచారకరమని అన్నారు. స్కూల్కి చిన్నపిల్లల దగ్గర నుండి మంచి కాస్ట్లీ బల్లలు ఇచ్చి, మీద ఫ్యాన్లు ఇచ్చి, వాళ్ళకి మంచి టాయిలెట్స్ ఇచ్చి, వాళ్ళ మధ్యాహ్నం భోజనానికి చేతులు కడుక్కోవడానికి కొంచెం ట్యాప్స్ పెట్టి, మధ్యాహ్నం భోజనం మెనూ కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క మెనూ ఉండాలా అనేది మెనే డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారు పెట్టినటువంటి ఘనత ఈ ప్రభుత్వానికి దక్కింది. కనీసం ఇవన్నీ చూసి భరించలేనటువంటి తెలుగుదేశం నాయకులు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో, వాళ్ళు మాట్లాడిన తర్వాత వాళ్ళు ఎదురుగా ఉన్నటువంటి ప్రజలు ఒకవేళ ఆల్రెడీ మొహమాటాన్ని చప్పట్లు కొట్టినా మనకు తెలిసినట్టు కూడా మన మంత్రితో, మన మాజీ మంత్రితో, మన మాజీ ఎమ్మెల్యేతో తెలియజేస్తే అనుకునే పరిస్థితికి వచ్చారు. ఇవాళ సోదరుడు అయితే మున్సిపల్ చైర్మన్ చేశాడు కాబట్టి అతను తెలియకపోవచ్చు, కానీ ఈయన మంత్రి చేశాడు ఈ ప్రభుత్వంలో, గత ప్రభుత్వంలో. మంత్రి చేసినోడికి అన్ని విషయాలు తెలుసు కూడా. ఒక ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు తెలుసుకుని మాట్లాడితే అది గౌరవంగా ఉండేది. ఇలాంటి పొరపాటు లేదు. అది తమ్ముడు మాట్లాడితే సరిపెట్టుకోవచ్చు, తప్పులేదు. ఎందుకంటే అశోక్ జన్మదిన వేడుకలను ఈ ఏడాది ప్రత్యేకంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామని తెలుగుదేశం మండల పార్టీ అధ్యక్ష కార్యదర్శులు బొద్దుల నరసింహరావు, గంటా పోలనాయుడు తెలిపారు. ఈరోజు మండల పార్టీ ఆధ్వర్యంలో అశోక్ గజపతిరాజుపై సిద్ధం చేసిన 2 పాటల సీడీలను పార్టీ సీనియర్ నాయకురాలు, మాజీ మున్సిపల్ చైర్మన్ సునీల గజపతిరాజు, పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అదితి గజపతిరాజులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అశోక్ జీవితం, జీవన విధానాలకు అద్దం పట్టేలా స్వరకల్పన చేసిన పాటలు పలువురిని ఆకర్షించాయి. ఈ కార్యక్రమంలో కనకల మురళీమోహన్, కర్రోతు నరసింగరావు, ప్రసాదుల వరప్రసాద్, కంది మురళీనాయుడు తదితరులు పాల్గొన్నారు.
నాయకులు అశోక్ గజపతిరాజు గారు జన్మదిన సందర్భంగా ఈరోజు మేఘా రక్తదాన శిబిరం మేము అశోక్ గారి బంగ్లాలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనికి మా విజయనగరం నియోజకవర్గం నుంచి మా తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ అలాగే అశోక్ గజపతిరాజు గారి అభిమానులు కానీ అలాగే వివిధ స్వచ్ఛంద సంస్థలు వివిధ కాలేజీల నుంచి ఎంతోమంది స్వచ్ఛందంగా వచ్చి బ్లడ్ డొనేషన్ ఇవ్వడం ఈరోజు చాలా సంతోషకరమైన విషయం. మరి అదే విధంగా రేపు సార్ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు సార్ మీద 2 పాటల్ని మా తెలుగుదేశం పార్టీ నాయకులందరం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అది ఈరోజే మన సునీలమ్మ చేతుల మీదుగా అలాగే అతిథి మేడం గారి చేతుల మీదుగా కూడా ఈరోజు ఆ సీడీ ఆవిష్కరించాం. గజపతిరాజు గారి 71వ జన్మదిన శుభాకాంక్షల్ని మేమందరూ కూడా ఒక ఆలోచన చేసి మా మండల నాయకులంతా కూడా ఆలోచించి ఏదైనా నూతనంగా చేద్దాం అనుకుంటే ఒక సాంగ్ ఏర్పాటు చేద్దామని చెప్పి మేము అందరూ అనుకున్న తర్వాత ఆ సాంగ్ని మేము పాడించడానికి ఒక అభ్యర్థన ఆ సాంగ్ కూడా ఏమైనా వచ్చింది, చాలా బాగానే వచ్చింది. అశోక్ గారి గారికి పాడించాలనుకుంటే ఆయన హోందాతనం బట్టి ఏదో మిగతా వాళ్ళ కాకుండా ఆ హోందాతనంగా ఉండాలనే ఉద్దేశంతో మేము చెప్పడం, ఆయన ఆ పాట రాయడం కూడా పాట కూడా చాలా బాగానే వచ్చింది. మాకు కూడా ఇప్పుడు ఆ సార్తో అమ్మగారితో అశోక్ అతిథి విజయలక్ష్మి గారు ఓపెన్ చేసాం. ఆ పాట ఆలకిన తర్వాత మాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది. మేము చేసే తొలి ప్రయత్నం అది కూడా అశోక్ గారి మీద ఆ ప్రయత్నం చేయడం అంటే ఆయన తెలియకన్నా మేము కూడా భయపడి ఏదైతే అవుద్ది అనే ఉద్దేశంతో చేయడం జరిగింది. దానికైతే మా పట్టణ నాయకులు కానీ మా నియోజక ప్రజలు కానీ అందరూ కూడా ఆలకించి చాలా బాగుందని చెప్పారు. ఈ రక్తదాన శిబిరం ఓపెన్ చేయడం ఇంత మంచి ముసురుతో ఉదయం నుంచి కూడా అలా వర్షం పడుతూనే ఉంది. అయినా కూడా అప్పుడు 350 దగ్గర వచ్చారు. ఇంకెంతమంది వస్తారో అర్థం కావట్లేదు. ఆయన ముందు అభిమానంతో ఈ రక్తదాన శిబిరం కూడా హైలైట్ అవడం, దానితో మా పాట తోడవడం అన్నీ కూడా మాకు చాలా సంతోషంగా ఉంది. ఆయనకి మా కృతజ్ఞతగా చాలా ఆనందంగా అనిపించింది మాకు. భోగాపురం మండలం బైరెడ్డిపాలెం కంచేరు పంచాయతీల్లో కనకదుర్గ అమ్మవారి జాతర అత్యంత వైభవంగా నిర్వహించారు. 3 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలలో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వేల సంఖ్యలో పాల్గొని అమ్మవారికి తమ మొక్కులు చెల్లించుకున్నారు. గురువారం రాత్రి నుంచి 3 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో గ్రామ పెద్దలు చక్కటి ఏర్పాట్లు చేశారు. నిన్న రాత్రి వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు అమ్మవారికి మొక్కులు చెల్లించుకోవడంతో పాటు అమ్మవారికి మహిళలు పసుపు కుంకుమలు చెల్లించుకున్నారు. అమ్మవారి జాతర సందర్భంగా గ్రామాల్లో అత్యంత సుందరంగా లైటింగ్ ఏర్పాటు చేశారు. అమ్మవారి జాతరను మాజీ జడ్పీటీసీ ప్రభాకర్ రెడ్డి, మాజీ సర్పంచ్ బైరెడ్డి అప్పలనాయుడు, రాష్ట్ర యాదవ సంఘ డైరెక్టర్ చెల్లుబోయిన నరసింగరావు వంశీ ప్రారంభించారు. అమ్మవారిని నెల్లిమర్ల ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు, సలహాదారుడు ఉప్పాడ సూర్యనారాయణ రెడ్డి, కె శ్రీనివాసరాజు, కందుల బాబు, శ్రీనివాసరావులు దర్శించుకున్నారు. అబ్దుల్ కలాం ఆశయాల సాధన కోసం లీడ్ ఆఫ్ ఇండియా సంస్థ కృషి చేస్తోందని సంస్థ అధ్యక్షుడు జ్ఞానేశ్వర్ అన్నారు. లీడ్ ఇండియా సంస్థ ఆధ్వర్యంలో ప్రేమ సమాజంలో నిర్వహించిన వేసవి శిక్షణ తరగతులు ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. వేసవి శిక్షణ తరగతులు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదువుకుని ఉన్నతమైన స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు. లీడ్ ఇండియా సంస్థ మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తోందని చెప్పారు. విద్యార్థులు విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎస్ఎస్ రాజు, లీడ్ ఇండియా సంస్థ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. భారతరత్న మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి కళ్ళ సౌధం లీడ్ ఇండియా ఫౌండేషన్. మరి ఈ యొక్క ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ ఎన్పి సుదర్శనాచార్య గారు. వారు మానవతా విలువల మీద పిహెచ్డి చేశారు. అదేవిధంగా అబ్దుల్ కలాం గారు తర్వాత ఎన్బి సుదర్శనాచార్య గారు కలిపి ఈ యొక్క లీడ్ ఇండియా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. వారి యొక్క ఆశీస్సులతో మన విజయనగరం జిల్లాలో భారతదేశంలోనే మొట్టమొదటిసారి ఈ యొక్క లీడ్ ఇండియా ప్రోగ్రామ్ని మనం ఇక్కడ అందరి పెద్దల సహాయ శాఖలతో ముందుకు తీసుకెళ్తున్నాము. దీనికి గౌరవనీయులు డాక్టర్ బిఎస్ఆర్ మూర్తి గారు, అదేవిధంగా డాక్టర్ వెంకటేశ్వరరావు గారు వారి సారథ్యంలో మా లీడ్ ఇండియా ఒక కమిటీ అనేది ఫామ్ చేసుకొని ఈ కమిటీ ద్వారా మనం లీడ్ ఇండియా కార్యక్రమాన్ని విజయనగరం జిల్లా వ్యాప్తంగా విద్యార్థులకి తీసుకెళ్లాలనేది మా యొక్క సంకల్పం. దీంట్లో భాగంగా దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన భారతదేశం ఎప్పటికీ కూడా స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాల్లో అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉంది. కానీ అభివృద్ధి చెందిన దేశంగా అమెరికా, జపాన్ వాటి సరసన నిలబడాలంటే పిల్లల్లో మానవతా విలువలు, వాల్యూస్ పెంపొందాలి.
మేధావులు, యువత, కార్మికులు, ఉద్యోగులు ఒక్కటే ఉద్యమించి ఉత్తరాంధ్ర అభివృద్ధిని సాధించుకుందామని ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక ప్రధాన కార్యదర్శి ఎం అజయ్ శర్మ పిలుపునిచ్చారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిపై ఈ నెల 21న ప్రారంభమైన జీపు జాత విశాఖ, శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం జిల్లాలలో సాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు, రాజకీయ నేతలతో ఉత్తరాంధ్ర అభివృద్ధి సాధ్యం కాదని అభిప్రాయం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం పూర్తిగా ఉత్తరాంధ్రను నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు. రాష్ట్ర విభజన తర్వాత విభజన హామీల వలన కాస్తైనా ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుందా అంటే నాయకుల విభజన వలన మరింత వెనక్కి నెట్టబడిందన్నారు. ఇక ఉత్తరాంధ్ర అభివృద్ధికి అంతా ఉద్యమిస్తే కానీ సాధ్యం కాదన్నారు. జీపు జాతాలో భాగంగా ఉత్తరాంధ్రలో ఉన్న అన్ని ప్రాజెక్టులను, నదులను, విద్యా సంస్థలను పరిశీలించడం అయిందన్నారు. ప్రభుత్వాల హామీలు నీటి మాటలుగానే మిగిలిపోయాయన్నారు. పోరాడాల్సిన రాష్ట్ర అధికార ప్రతిపక్ష పార్టీలతో పాటు పవన్ కూడా బీజేపీ చెంతకు చేరడంతో ఇక ప్రజలే ఉద్యమించాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వేదిక ఆర్గనైజింగ్ కార్యదర్శి శ్రీనివాసరావు, పిబి గణేష్, కె విజయగౌరి, రాము తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం చాలా అన్యాయంగా, దుర్మార్గంగా ఉత్తరాంధ్రకు ద్రోహం చేసేటువంటి పద్ధతిలో విభజన చట్టంలో ఉన్నటువంటి ఒక్క అంశాన్ని కూడా సంపూర్ణంగా నేటికి అమలు చేయలేదు. ఉత్తరాంధ్ర ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ ఇస్తామని చట్టంలో పేర్కొన్నారు. ఆ అభివృద్ధికి నిధులు ఇచ్చింది లేదు, ఆ నిధుల వల్ల ఉత్తరాంధ్ర అభివృద్ధి సాధించింది లేదు. ఇది ద్రోహం కాక మరి ఏమిటని అనుకుంటాం. దీంతో పాటుగా ఉత్తరాంధ్రకి కొన్ని విద్యా సంస్థల్ని వాళ్ళు కేటాయించారు. ఐఏఎం కడతా ఉన్నారు. ఐఏఎం ఇప్పటికీ సొంత స్థలాల నుంచి పనులు చేయటం లేదు. పెట్రోలియం యూనివర్సిటీ అయితే ఇంకా కాంపౌండ్ వాళ్ళు కూడా నిర్మించలేదు. వీటన్నిటికంటే ఘోరం ఏంటంటే విజయనగరం జిల్లాలో ట్రైబల్ యూనివర్సిటీ ఒకటి ఏర్పాటు చేస్తామని అన్నారు. ఇప్పటికీ స్థల సేకరణ కూడా జరగలేదు. ఎక్కడ చేస్తారని కూడా ఇతిమితంగా ఇప్పటికొచ్చి చెప్పలేదు. అందువల్ల ఇంత అన్యాయంగా కేంద్ర ప్రభుత్వం ఉత్తరాంధ్రకి తీరనటువంటి ద్రోహం చేసింది. విచిత్రం ఏంటంటే ఈ కేంద్ర ప్రభుత్వ ద్రోహాన్ని ఎండగట్టి మన రాష్ట్రానికి, ఉత్తరాంధ్రకి న్యాయం చేయవలసినటువంటి రాష్ట్రాల్లో ఉన్నటువంటి అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీలు ఇద్దరూ కూడా పూర్తిగా ఘోరంగా విఫలమయ్యారు. నేను ఏదో కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాను, ప్రత్యేక హోదా సాధిస్తాను, అంతా న్యాయం చేస్తానని బయలుదేరినటువంటి పవన్ కళ్యాణ్ గారు తీరా చూస్తే ఆ బీజేపీతో జతకట్టేశాడు. అందువల్ల ఇంకా రాష్ట్రాల్లో ప్రధానమైనటువంటి రాజకీయ పార్టీ రాష్ట్రానికి కానీ ఉత్తరాంధ్ర కానీ న్యాయం చేయదు అన్నది స్పష్టంగా తెలిసిపోయింది. ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక మేము చర్చించాం ఏం చేయాలంటే ప్రజలే పూనుకోవాలి దానికి. ఇంకా యువత, విద్యార్థులు, మధ్యతరగతి ప్రజానీకం, మేధావులు వీళ్ళందరూ పూనుకుని ప్రజల్ని చైతన్యవంతం చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొస్తేనే ఉత్తరాంధ్ర ఏమాత్రమైన అభివృద్ధి సాధిస్తుంది. లేకపోతే మరింత వెనుకబాటులు నెట్టబడుతుందనేటువంటి ఉద్దేశంతో ఉత్తరాంధ్ర అభివృద్ధి చేత ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం మల్యాడ గ్రామంలో 2 వర్గాల మధ్య వివాదం తలెత్తి కొట్లాటకు దారితీసింది. గతంలో జరిగిన కులాంతర వివాహం దీనికి కారణమని కొందరు భావిస్తున్నారు. ఇదే నేపథ్యంలో బోరుబావి వద్ద వివాదం ప్రారంభమైందని సమాచారం. ఈ వివాదంలో పరువులకి గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. నాటి ప్రధాని ఇందిరాగాంధీ ప్రవేశపెట్టిన ఎమర్జెన్సీ డే దేశ చరిత్రలో చీకటి రోజులుగా నిలిచిపోయాయని పార్వతీపురం జిల్లా బీజేపీ నాయకులు ద్వారపురెడ్డి శ్రీనివాసరావు పేర్కొన్నారు. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఎమర్జెన్సీ డే ప్రకటించిన నిమిషాల్లోనే ప్రతిపక్ష నాయకులను అరెస్ట్ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని అన్నారు. అత్యుత్తమ పార్లమెంట్ నేత అటల్ బిహారీ వాజ్పేయిని అరెస్ట్ చేసి జైలుకు పంపించారని ఆరోపించారు. ఎందరో మహానుభావులు కష్టపడి స్వాతంత్ర్యం సాధిస్తే కాంగ్రెస్ ఎమర్జెన్సీ ప్రకటించి భారతదేశ ప్రజలు మనోభావాలను దెబ్బతీశారని అన్నారు. పూర్తిగా నాశనం చేసి ఆ 21 నెలల పాటు
భారతదేశంలో మళ్ళీ మొదటి నుండి ఆర్థిక వ్యవస్థ మొదలు పెట్టుకునే పరిస్థితి తీసుకొచ్చి ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో ఆనాడు జనతా గవర్నమెంట్ మళ్ళీ ఫామ్ చేయడం జరిగింది. అత్యవసర పరిస్థితుల తర్వాత ఎమర్జెన్సీ డే తర్వాత మళ్ళీ ఎన్నికలు జరిగాయి. 1977 మార్చి 21 తర్వాత ఎమర్జెన్సీ డే ఎత్తిన తర్వాత మళ్ళీ సార్వత్రిక ఎన్నికలు జరిగినప్పుడు మొరార్జీ దేశాయ్ నాయకత్వంలోని జనతా పార్టీ ఆ రోజు మళ్ళీ ఈ దేశంలో ప్రభుత్వాన్ని స్థాపించింది. వాజీ వార్తలు ముగిసే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రజాప్రతినిధులు ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండాలి. వైసీపీ మినీ ప్లీనరీలో సూచించిన మంత్రి బొత్స సత్యనారాయణ. జిల్లా స్థాయి బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలను ప్రారంభించిన కోలగట్ల. క్రీడలతో ఉజ్వల భవిష్యత్తు లభిస్తుందన్న ఎమ్మెల్యే కోలగట్ల. ప్రతిష్టాత్మక వైజాగ్ పట్నం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం. కార్యవర్గంలో సంస్థ స్థానం సాధించిన వాజీ ఛానల్ ఎండీ గణపతినేడి శ్రీనివాసరావు. సేవా కార్యక్రమాలతో ప్రారంభమైన కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి జన్మదిన వేడుకలు. స్వచ్ఛంద రక్తదాన శిబిరంలో పెద్ద ఎత్తున పాల్గొన్న తెలుగు తమ్ముళ్లు, అభిమానులు. ఇంతటితో వాజీ వార్తలు సమాప్తం. నమస్కారం.